అసలు ఎందుకు నువ్వు డ్రెస్ వెళ్ళావు పప్పి? నేనేం తప్పు చేశాను? ఇప్పటి వరకు నిన్ను చూడక 1 ఇయర్ అవుతుంది. కనీసం మా ఓనర్ గారికి తెలియకుండా మీ ఇంటికి వస్తే నువ్వు నన్ను చూసి మీ ఇంటి లోపలికి వెళ్ళిపోయేదాన్ని. పోనీ కనీసం కళ్ళకైనా వచ్చావు. నీకో విషయం చెప్పాలి. రాకీ, అమ్మో దయ్యం! ఊరే నువ్వా? నీకు పొద్దున్నే పని బాట ఏం లేదురా, నాకలు చెడగొట్టావు. ఈ బిల్డింగ్ పై నుంచి నెట్టేయాలరా నేను. అసలు మనిషివా మానవ కుక్కవే? 1 ఇయర్ అవుతుందిరా నా స్వీటీ నేను చూసుకొని. కనీసం కల్లో అయినా చూసుకుందామంటే అది చెడగొట్టావు. ఈ జన్మలో నీకు ఏ అమ్మాయి దొరకదురా. ఇదే నా శాపం శాపం శాపం. అయినా ఎంత ఉదయం తెల్లారింది ఏంటి? సరే ఓ అతనికెళ్ళొస్తాం కాసేపు. అమ్మయ్య చాలులే ఇంకెలిసిపోయాం. అబ్బా నాకు ఇంకా స్వీటే గుర్తొస్తుంది. పొద్దున్నే మచ్చి కా తిరగొట్టాడు ఇవిడు. వీని రోజు ఏదో ఒకటి చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు బ్రష్ చేయరా ఎలా చేస్తావు? ఈరోజు నీ పళ్ళు అలా ఉండాల్సిందేరా. నేనెలా బ్రష్ చేయడం నువ్వు కూడా అలా బ్రష్ చేయకుండా ఉండాల్సిందే. లేకపోతే నాకులో తిరగొడతావా నువ్వు? ఈరోజు ఖచ్చితంగా నేను నిద్ర కూడా పోనివ్వకుండా నేను. నా పళ్ళు రుద్దుకోపోయే తెల్లగానే ఉంటాయిరా. నీ ఎలా ఉంటాయి చూస్తాయి ఇక్కడి నుంచి. నేను టార్చర్ పెడతారా ఇక్కడి నుంచి నా కళ జరుగుతున్నందుకు. ఏంట్రా ఇస్మర్లో నీ పళ్ళేనా ఏంటి? ఆహా ఏంటమ్మా ఎండ బాగా ఉంది, కూల్ డ్రింక్లు కావాలా? కూల్ డ్రింక్స్ కావాలా? నువ్వేమో ఏసీలో హాయిగా పడుకుంటావు, నన్నేమో హాల్లో ఒక ఫ్యాన్ వేసి పడుకోబెడతావు. ఏ రోజైనా నాకు తెచ్చిన కూల్ డ్రింక్ మొత్తం పోసావురా? ఏదైనా అంటేనేమో డాగ్స్ కూల్ డ్రింక్స్ తాగకూడదు అంటావు. మరి నువ్వెందుకు తాగుతున్నావురా? అందుకనే మొన్న నువ్వు తెచ్చిన కూల్ డ్రింక్ బాటిల్ కొడుక్కొరికి పడేసా. అసలు నీకు ఈరోజు చొక్కులు చేపిస్తారా? నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నువ్వు నా డ్రైన్ జరగొట్టావు అంతే. లేదు కాళ్ళు ఒట్టుకుని క్షమించండి ఈరోజు నిన్ను క్షమించే ప్రసక్తి లేదు. పచ్చని పొలాలు, చల్లటి గాలి, పక్షుల మధుర స్వరాలు, ఇలాంటి ప్రకృతి మధ్యలో గడిపిన ఒక్కో నిమిషం కూడా మనసుకి ఎంతో ప్రశాంతాన్ని ఇస్తుంది. రే ఎవరు అక్కడ? మీరా? ఆడుకోండిరా. మీరు ఇప్పుడు ఆడుకుంటున్నారా? మా స్వీటీ నేను ఎప్పుడో ఆడుకున్నారా? మేము ఇప్పుడు దొంగ పోలీసు ఆడుకునేవాళ్ళ. కానీ స్వీటీ ఎప్పుడూ నన్ను దొంగ కిందే ఉంచేది. తను పోలీస్ అయ్యేది. నేను ఎప్పుడు తను దొరకలేదు. అదేంటో స్వీటీ నన్ను పట్టుకునేది కాక. అయినా అప్పట్లో నాకున్న దొంగ తెలివితేటలో మీకు ఇప్పుడు అది అక్కడ ఉన్నాయిరా. అయినా ఈ మనుషుల్లాగా మాకు బైక్స్ కార్లు ఎందుకు ఇవ్వరు? మాకు ఒక బైకో కారో ఇస్తే నేను స్వీట్ ఇలా హైగా వెళ్ళిపోతాం. స్వీట్ అని చూడవచ్చు చాలా రోజులు అవుతుంది. ఏదో ఒక లాంగ్ రైడ్ అయినా వేసి వచ్చేవాళ్ళం. అవే ఎలాగూ జరిగే కాదులే కానీ త్వరగా ఆడుకొని ఇంటికి వాళ్ళంటారు. సాయంత్రం మీకు అన్నం కూడా పెట్టరు. అయిపోతే బురద కాళ్ళతో వెళ్ళకండి. బురద కాళ్ళతో వెళ్ళారంటే మీకు ఈ సాయంత్రం ఫుడ్ కూడా ఉండదు. అమ్మో వీడి గురించి మర్చిపోయా. వీడు ఏం చేస్తున్నాడబ్బా ఇంట్లో? మళ్ళీ ఈ టైప్లో టచ్చర్ పెట్టాలి వీడిని. టైం ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా. వీడు క్రికెట్కి వెళ్తాడు. క్రికెట్కి వెళ్తాడంటే వీడు బాల్ ఎక్కడ ఉండాలి. ఎక్కడుందబ్బా? ఇదిగో ఇక్కడే ఉంది. ఇప్పుడు చెప్తాడు ఆరా నీ పని. నువ్వు క్రికెట్కి ఎలా వెళ్తావో చూస్తావు ఈరోజు నేను. క్రికెట్ కావాల్సి వచ్చిందా నీకు? ఇప్పుడు క్రికెట్ ఎక్కడి నుంచి ఆడతావు? చిన్నపిల్లలతో ఆడతాం. ఒక 6 or 4 కొడతాం. పెద్ద 6 కొట్టా 4 కొట్టా ఇంటి దగ్గర వాళ్ళకి వెళ్ళి తిప్పి పుడిసిపోవటం ఒకడు. ఎవరా? నేనా? ఆవిడ చిన్న పనిలో ఉన్నా వస్తా. వీడు క్రికెట్కి వెళ్తాడంట. క్రికెట్ ఎట్టాడుదా చూద్దాం. వీడు అర్జెంటా? ఏంటో బాబు మీ వాత. వీడిని టార్చ్ చేసి బిజీలో ఉన్నారా నేను? ఎవరు చెప్పు? ఎక్కడికి రండి ఇప్పుడు. వెళ్ళు ఇప్పుడు వెళ్ళి క్రికెట్కి. ఇది ఏంట్రా కట్టుకున్నా పట్టుకోవేది కావట్లేదు. ఇలా మెత్తగా ఉందంటే అలాగుంటే నాకెందుకులే కానీ ఇది మాత్రం నువ్వు పట్టుకొని మళ్ళీ ఆడుతున్నాను దొడగొడతారా. చూస్తున్నా అయ్యో హట్ అవుతుంది మళ్ళీ. అయినా ఈరోజు నువ్వు చేసిన పనికి నాకు ఈ బాల్ కొరికినా ఏం చేసినా కానీ నాకున్న కోపం పోవట్లేదురా నీ మీద. ఇంకా ఏదో పెద్దది ట్రై చేయాలిరా నీ మీద. ఈ రోజుకి ఇది చాలులే. నాకు వేరే పని ఉందే, వెళ్ళి చూసుకొని వస్తా.
అన్నయ్యలు ఒక్కలు మీరు చూసి వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నాకు వేరే పని ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. నా ఫ్రెండ్స్ బయట వెయిటింగ్.